ఉందా మీకు? ఉందండి ఉందండి. యా కళ్యాణి గారు, అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్. హిందూ ధర్మం కోసం మీరు ఎప్పటి నుంచో పోరాడుతున్నటువంటి వ్యక్తి, కానీ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తానంటూ వచ్చి ఆ ధర్మాన్ని భ్రష్టు పట్టించాడు అనే ఆరోపణలు శ్రీనివాస్ మీద ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం అరెస్ట్ నేపథ్యంలో ఏం చెప్తారు? ఇప్పటికైనా అరెస్ట్ అయ్యాడండి, చాలా మంచి జరిగిందని అంటాను నేను. ఎందుకంటే హిందుత్వాన్ని అడ్డు పెట్టుకుని అందరూ సంపాదించుకుంటున్నారు, అందులో ఇతను కూడా ఒక భాగం అని అంటాను నేను. హిందుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి చాలా చాలా వేషాలు వేస్తుంటారు. ఆ వేషాల్లో చాలా మంది చాలా రకాల, హిందుత్వం అంటే అంత ఈజీనా? అది పరిరక్షించేసడానికి ఏదో చేసేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి మాటలు చెప్పినంత ఈజీ కాదు. మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుంటాం, మాకు తెలిసి అన్ని అందులో లోతుపాతులు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. హిందుత్వం కోసం, గోరక్షణ కోసం హిందుత్వాదిగా గట్టిగా మాట్లాడితే మా మీద ఎటువంటి ఎదురుదాడులు జరుగుతున్నాయి, ఏ విధంగా మాట్లాడతారు విధర్మీయులు అనేది మేము చూస్తూ ఉన్నాం ప్రతి క్షణం కూడా. నేను అది చేస్తాను, ఇది చేస్తాను అంటే కూడా కొన్ని లీగల్ గా చేయాలి, కొన్ని ఫిజికల్ గా చేయాలి, కొన్ని మైండ్ తో మాట్లాడాలి. ఎన్నో రకాల వ్యయ ప్రయాసాలు కోర్చి మేము చేస్తుంటే కూడా ఎన్నో కష్టాలు పడుతున్నాయి. నా హిందుత్వం కోసం నేను ఫైట్ మొదలు పెట్టి నేను చేసిన కొన్ని ఫైట్ల వల్ల నాకు సినిమాలు కూడా ఇవ్వకుండా నన్ను బ్యాన్ చేశారు అన్ని విధాలుగా. ఎందుకంటే హిందుత్వవాదిగా మారిపోయి అందరి మీద ఫైట్ చేస్తోంది, అందరినీ సమానంగా చూడాలి, అలాగా ఇలాగాని సెక్యులర్ వేషాలు వేస్తున్నట్టుగా చెప్తే నేను సెక్యులర్ కాదు, పక్కా కట్టర్ హిందూని చెప్పి నేను అట్లానే బ్రతుకుతున్నాం. ఇలాంటి మేము ఇంత కష్టపడి ఇన్ని చేస్తుంటే 4 బూడిద రేఖలు పెట్టుకొని బూడిదని చెప్పి పాండ్స్ పౌడర్ పూసుకొని ఏదో చేసి నేను అఘోరాని, నాకు అన్ని శక్తులు ఉన్నాయి, అతీత శక్తులు ఉన్నాయంటే అఘోరాలకి, స్వామీజీలకి, లేకపోతే కొంతమందికి మేము క్షుద్ర పూజలు చేసే వాళ్ళకి తేడాలు తెలియని వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. అందరూ తెలివితోనే ఉన్నారు, అందరికీ అన్ని తెలుసు. ఇప్పటిదాకా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చీప్ గా అనిపిస్తుంది. ఈ మొత్తం ఏదైతే జరుగుతుందో ఈ తంతంతా చాలా చీప్ గా, చాలా రోతగా, చాలా బెగటగా ఉంది. ఇలాంటి వాటిలోకి అట్లా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి వ్యక్తుల గురించి ఎందుకులే మన టైం వేస్ట్ అనుకుని వదిలేసాం మేమంతా. ఎందుకంటే ఎన్నో ఇది పెద్ద మహావృక్షం కింద చాలా చాలా పశుపక్షాదులు బతుకుతాయి, చాలా చాలా కీటకాలు ఉంటాయి, చాలా చాలా మనుషులు సేద తీరుతారు. ఇలాంటి హిందుత్వం అనే వటవృక్షం కింద ఒక పిపీలకు అలాగా కానీ అలాంటి వ్యక్తే కంట్లో నలుసు కింద తయారయ్యాడు కదా. కంట్లో నలుసు కింద తయారయ్యి చెయ్యని న్యూసెన్స్ లేదు 2 తెలుగు రాష్ట్రాల్లో. ప్రతి గుడి దగ్గర, ప్రతి రోడ్డు మీద, ప్రతి చోట ఎక్కడ చూసినా అఘోరి 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 అఘోరి, చెయ్యని న్యూసెన్స్ లేదు కదా. అలాగే ఆ న్యూసెన్స్ కి ఇప్పుడు తెరపడిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే యాక్చువల్ గా ఏంటంటే ఆయన చేసేది నిజంగా ఆయన చేసేది హిందుత్వం కోసం వచ్చింది ఏం లేదండి, తన ఐడెంటిటీ కోసం. ఐడెంటిటీ క్రైసిస్ లో నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలి, నాకు ఐడెంటిటీ కావాలంటే ఏం చేయాలి? ఓకే, నేను హిందుత్వవాదిని అంటే జనాలు నమ్మేస్తారు, హక్కును చేర్చుకుంటారు అని అర్థం చేసుకొని అలా వచ్చేసారు. ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా చాలా చాలా వేషాలు వేస్తుంటారు. ఇతను వేషం, అతని ఎంట్రీ కూడా మీకు చెప్తున్నాను కళ్యాణి గారు. ఎంట్రీ కూడా ఎప్పుడైతే సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి గుడిలో దారుణ ఘటన జరిగిందో అందరూ కూడా భావోద్వేగాల్లో మునిగిపోయి ఉన్నారు. ఆ టైంలో సడన్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అవునండి, మేమందరం ఆ రోజు మీకు తెలీదు ఒక పెద్ద, అసలు చెప్పాలంటే రామ దండులాగా మేము మొత్తం రోడ్ అంతా రాస్తారు. బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ పిల్లలు మొత్తం అంతా కలిసి మేమందరం సంస్థలతో కలిసి వెళ్లి ఆ రోజు మొత్తం ఒక పెద్ద ప్రవాహంలో వెళ్ళాం. ఆ తర్వాత రోజు ఈయన ఎంట్రీ ఇచ్చాడు. మొత్తం పేపర్లో, టీవీలో అన్నింటిలో వచ్చిన తర్వాత ఈయన వచ్చి మొత్తం నేను ముత్యాలమ్మ గుడి దగ్గర సనాతన ధర్మం కోసం పనిచేస్తానంటే మేము కూడా ఏమనుకుంటాము, సనాతన ధర్మం కోసం పనిచేస్తానంటే మంచిది అనుకుంటారు అందరూ. కానీ తర్వాత చూస్తున్నవన్నీ చూస్తే ఇంకా చిచ్చి ఇదంతా మనం మాట్లాడడానికి అవసరం లేదు. ఇతని గురించి ఇతను అసలు మానసిక ఎలా ఉందో ఏంటో తెలియదు, కౌన్సిలింగ్ కావాలన్న పరిస్థితి వచ్చింది. తర్వాత అమ్మాయి లైఫ్, ఆ అమ్మాయి కూడా ఏదైనా ప్రయోగం జరిగిందేమో నా డౌట్. అది కూడా కొంచెం వాళ్ళు ఒకసారి చూసుకోవాలి. మాట్లాడదాం కళ్యాణి గారి, అమ్మాయి గురించి మాట్లాడదాం. అయితే ట్రాన్స్ కమ్యూనిటీ, అతను అసలు ట్రాన్స్జెండరే కాదు, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ట్రాన్స్ కింద మారాడు అని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా అఘోరనా కాదా అనేది మొత్తం ప్రపంచానికే తెలిసిపోయినటువంటి సిచ్యువేషన్. ఇంత మోసమా పబ్లిక్ ఇంత దారుణంగా వంచినటువంటి వ్యక్తిని ఏం చేయాలంటారు? ప్రస్తుతం అయితే కేవలం ఒక వ్యక్తిని డబ్బులు తీసుకుని బెదిరించిన కేసు మాత్రమే నమోదైన పరిస్థితి. కానీ అతను చేసింది 2 రాష్ట్రాల ప్రజల్ని నిట్ట నిలువునా మోసం చేసినటువంటి సిచ్యువేషన్. ఏం చేయాలంటారు ఇలాంటి వ్యక్తుల్ని? ఏం లేదండి, ఇలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా శిక్షలు ఉండాలండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళని చూసి ఇంకొక 4 పుట్టుకొస్తారు.
ఇప్పుడు ఎవరు అంత ఈజీగా నమ్మే పొజిషన్ లో లేరండి. అందరూ కూడా తెలుగు మీరిపోయి ఉన్నారు, చాలా క్లియర్ గా ఉన్నారు, క్లారిటీతో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు డబ్బులు 10 లక్షలు డిమాండ్ చేశాడు అనేసి ఒక ఎఫ్ఐఆర్ నమోదైందంటే ఒక ఆడపిల్లకి, అంటే ఎవరెవరి దగ్గర ఇంకా ఎన్ని తీసుకున్నారు అన్నది కూడా బయటికి రావాల్సి ఉంది. వస్తారు బాధితులు, నాకు తెలిసి ఈ విషయం ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి మేబీ రావచ్చు, అన్ని బయటకు వస్తాయి. ఇలా మోసగాళ్లుగా డబ్బులు తీసుకొని నేను అఘోరిని, నేను ఆ పూజ చేస్తా, నీకు 4 కట్టేస్తా, నీకు అది చేస్తా ఇది చేస్తా అంటే కుదరదండి. ఇంకొకటి ఏంటండి, హిందువులు కూడా ఇప్పుడు ఎవరైతే ఇంత ముందు మాట్లాడిన అమ్మాయి కూడా కొన్ని వీడియోలు చేసింది, అవి నాకు నచ్చలేదు. అమ్మాయితో నేను విభేదిస్తా ఆ విషయంలో, ఎందుకంటే చేయొచ్చు కానీ హిందుత్వాన్ని చులకన చేయొద్దు. అంటే ఇందులో మోసగాళ్ళు ఉన్నారంటే మోసగాళ్ళని చూపిద్దాం, కానీ హిందుత్వాన్ని తీసే విధంగా ఎవరు మాట్లాడకూడదు. అది నా తప్పు, అది నీ తప్ప నా తప్ప అనేది పక్కన పెడితే దాన్ని చులకన చేసే విధంగా ఉండకూడదు అంటాను ఎవరికైనా. ఇప్పుడు ఇతను కూడా అదే పని చేశాడు. సో ఇలాంటివన్నీ చేయడం ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ తాలూకు లోటుపాట్లు. అంటే హిందుత్వం అంటే మేము మాట్లాడదాం. అలాగే మన పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, వీళ్ళందరూ హిందుత్వం కోసం రాత్రి పగలు అహర్నిశలు కృషి చేస్తారు. కానీ ఎక్కడ వాళ్ళ పేరు కూడా చెప్పుకోరు వాళ్ళు చేసిన పని. ఏమీ చేయని వాళ్ళు ఎగిరెగిరి పడతారని ఈ అఘోర గారు ఎవరైతే ఉన్నారో ఈ మహానుభావుడు అనాలో మహానుభావురాలు అనాలో ఇంకేమనాలో మాకు అర్థం కాని స్థితి. దయచేసి ఇంకా అఘోరి అని చెప్పి ప్రస్తావించకుండా ఉంటేనే గౌరవం ఏమో. అంతే, మన హిందుత్వవాదిగా మనకి ఆ పదానికి మనం ఇచ్చే విలువని మనమే కాపాడుకోవాలంటే శ్రీనివాస్ అనాలి. ఇక శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన చేసిందంతా అయితే మాత్రం గట్టిగా పట్టుకొని ఆయనని దండించాల్సిన పని ఉంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా సంస్థలు చాలా ఉక్రోషంతో ఆక్రోషంతో ఉన్నాయి. వీడు ఎవడు మా పరువులు తీస్తున్నాడు అన్న పద్ధతికి వచ్చేసారు. ఆ టైంలో ఇప్పుడు అతను అరెస్ట్ చేయడం అనేది చాలా మంచి పని చేశారు, లేకపోతే ప్రజల చేతులు చాలా ఇబ్బందులు పడేవాడు ఆయన. ఖచ్చితంగా అమ్మా నమస్తే అమ్మా, మీరు ఒక మాట అన్నారు, ఈ అంటే అప్పట్లో కూడా నేను అంటే కొన్ని చేయడం వల్ల హిందుత్వాన్ని కొంచెం దెబ్బతిన్నాయని మీరు అన్నారు. సో నేను అప్పుడు ఏం చేశానంటే, అంటే దొంగ స్వామీజులు ఇలా శివలింగాలు తీస్తారు, ఇలా విభూతులు తీస్తారని నేను ఒక 6 ఛానల్లో మాత్రమే శివలింగ తీశాను. నేను కూడా ఎందుకు తీశానంటే చాలా మంది ఇప్పుడు చాలా రకాలుగా దొంగేశాలు వేసుకొని వస్తున్నారు, దయచేసి ఇలాంటి వాళ్ళకి నమ్మకండి అని నేను 6 ఛానల్ తర్వాత ఏ ఛానల్ కూడా నేను శివలింగం తీయలేదు. ఎందుకంటే చాలా రకాలుగా నువ్వు చేసింది దొంగ స్వామీజీని ఎండగడతాము, మేము కూడా తిడతాము, మేము గట్టిగా మాట్లాడతాం, ఏకరూ పెడతాం. కానీ మన హిందుత్వాన్ని, మన నమ్మిన ధర్మాన్ని, మన తాలూకా దీన్ని మన అవహేళన చేస్తే మీ కాజ్ బాగుంది కానీ చూపించిన విధానం కొంత ఇబ్బందిగా ఉంది అంటున్నారు కళ్యాణి గారు. అది కొంచెం డిఫరెంట్ గా ఉండాలి. అది కొంచెం ఆ వే ఆఫ్ ప్రెజెంటేషన్ గానీ అది బాగాలేకపోవడం వల్ల వేరే వాళ్ళకి చులకనయ్యి ఇవి ధర్మీయులందరూ కూడా దాన్ని కామెంట్ చేసేసరికి నేను కూడా చాలా చూసి ఏంటి ఇలా చేస్తుంది, నేను ఎప్పుడైనా ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకున్నాను. అనుకోని విషయం ఇప్పుడు వచ్చింది, ఎలాగో ధర్మం కోసం మాట్లాడతారు కాబట్టి చెప్పా. ఇక ముందు చేసేటప్పుడు ఇలాంటివి మనకి మాట వచ్చే విధంగా, మనకి మచ్చ తెచ్చే విధంగా ఎవరు ఏ పని, హిందుత్వాన్ని ఒక కళంకం వచ్చే విధంగా ఏ పని ఎవరు చేయకూడదు. ఎవరు చేసినా అది మన ధర్మం అసలు ఫస్ట్. ఎందుకంటే మనం పుట్టింది, మనం పెరిగింది ఒక అద్భుతమైన సంస్కృతిలో. ఈ సంస్కృతి సంప్రదాయాలు మనం కాపాడాలి. ఇప్పుడు ఈ అఘోరిని ఎలా అనుకుంటున్నాం, మనల్ని కూడా పొద్దున అనుకోవద్దు అట్లా. అది నేను అనేది, అది నేను చెప్పబోయేది. రైట్ కళ్యాణి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. మాధురి గారు, అమ్మాయి గురించి